రెండో వైపు నుంచి చూస్తేనేమో మంత్రివర్గ విస్తరణ ఉగాదికే జరిగిపోతుంది. పూర్తిగా లోకేష్కు పగ్గాలు ఇవ్వడం జరుగుతుందని తాజా ఇది మంత్రివర్గంలో భారీ మార్పులు జరుగుతాయి ఉగాదికి అటు ఇటుగా. ఈ క్రమంలో అంతకుముందు లోకేష్ టీం వస్తుందని యువగలమని అప్పుడు అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అకామిడేట్ చేయలేకపోయిన వాళ్ళను వీళ్ళందరినీ కూడా ఇప్పుడు అకామిడేట్ చేస్తారు. ఢిల్లీ పెద్దలు కూడా బీజేపీ పెద్దలు కూడా లోకేష్ పట్టుతో ఈ మంత్రివర్గం ఏర్పడితే చాలా బాగుంటుంది అనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా భావిస్తున్నారు. అందుకని టీం లోకేష్ విల్ టేక్ ఓవర్. జనరల్గా ఉగాది మార్పుల్లోనే జరుగుతుందా లేదా కానీ అప్పుడు ఆ ఫార్మల్ అది అవ్వకపోయినా సమయం నడక మటుకు అటువైపు ఉంటుంది అని. సో ఇప్పుడు జనసేన ఈ రద్దు లేదా జనసేనల నుంచి వస్తున్న ఈ సంకేతాలు వీటికి దీనికి సంబంధం ఎలా ఉంటుందన్నది ఒకటి. ఈ సమయంలో నేను చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయాలని వైసీపీ వాళ్ళు హడావుడి పడుతున్నారని. ఈరోజు వాళ్ళకు వార్త ఇస్తున్నారు, ప్రజల చేతుల్లో ప్రభుత్వం అని ఒక కార్యక్రమం చేస్తున్నారు. దీనికోసం పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ లేరు. సో ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం ప్రతి పథకంలో ఇద్దరు పేర్లు ఉండాలి, ఇద్దరు ఫోటోలు ఉండాలన్న పరిస్థితి నుంచి ఎందుకు పవన్ను అవమానించారు అది ఇదని వీళ్ళు హఠాత్తుగా ప్రకటనలు అనమాట.